హాయ్ అండి, నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు చపాతీ అండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. నేను దీనికోసం ఒక 150 గ్రాముల వరకు మునగాకు తీసుకున్నాను. దీన్ని కొంచెం ఆయిల్ ఏమీ వేయకుండా ప్యాన్లో దగ్గరగా రోస్ట్ చేసుకుని అందులో కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి మునగాకు అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని అందులో కొంచెం టేస్ట్గా సరిపట్టుగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా సాఫ్ట్ డౌలో చేసుకొని దీన్ని ఒక్కొక్కటిగా మనకు నచ్చినట్టుగా షేప్లో రోల్ చేసుకొని వేయించుకుంటే మనకి మంచి చపాతీ హెల్దీ ఫుడ్ చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు సూపు కింద కర్రీస్ ఏ విధంగా తీసుకున్నా కూడా ఆకు మనకి చాలా మంచిది. ఫుల్గా ఫైబర్తో నిండి ఉన్న ఆకండి ఇది. మన ఛానల్లో ఆల్రెడీ నేను మునగాకుతో పరోటా కూడా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మునగాకుతో మనము చపాతీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి పన్నీరు, ఆలు కర్రీతో కూడా చాలా బాగుంటుందండి.